తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఒక వార్త ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయా? ఇక నుంచి విద్యుత్ బిల్లు భారీగా పెరుగుతుందా? సోషల్ మీడియా నుంచి రాజకీయ వర్గాల వరకు అందరూ ఇదే చర్చ. అయితే ఈ ప్రచారానికి ఇప్పుడు అధికారికంగా ఫుల్ స్టాప్ పడింది. తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రజలకు ఒక పెద్ద ఊరటనిచ్చింది. ఈఆర్సీ కీలక ప్రకటన. తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయనే వార్తలపై ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్పందించింది. ఈ ప్రచారాన్ని పూర్తిగా ఖండించింది. విద్యుత్ ధరలు పెంచే ప్రతిపాదన ప్రస్తుతం లేదని స్పష్టం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కరెంటు టారిఫ్ పెంపు ఉండదని స్పష్టంగా ప్రకటించింది. ఈఆర్సీ ఒక విషయం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయన్న వార్తలు అవన్నీ తప్పుడు సమాచారం అని తెలిపింది. ప్రజలు అలాంటి ఊహాగానాలను నమ్మవద్దని సూచించింది. ఏదైనా నిర్ణయం ఉంటే అది అధికారిక ప్రకటన ద్వారానే చెప్తామని తెలిపింది. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం. తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. పరిశ్రమలు పెరుగుతున్నాయి, కొత్త ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఇక గృహ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇటీవల గణాంకాలు చెప్తున్నాయి, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంది. భారీ డిమాండ్, కొత్త రికార్డు. ఈ ఏడాది తెలంగాణలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 20,975 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్లలో ఒకటి. విద్యుత్ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఎస్పీడీసీఎల్ పరిధిలో గత ఏడాదితో పోలిస్తే 12 లక్షల కొత్త వినియోగదారులు చేరారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి సూచికగా అధికారులు చెబుతున్నారు. తెలంగాణ విద్యుత్ వినియోగంలో మొదటి స్థానంలో ఉన్నది. అది ఏ రంగమో తెలుసా? పారిశ్రామిక రంగం. ఇండస్ట్రీలు భారీగా విద్యుత్ వినియోగిస్తున్నాయి. రెండో స్థానంలో గృహ వినియోగదారులు. మూడో స్థానంలో వ్యవసాయ రంగం ఉంది. వ్యవసాయం మొత్తం వినియోగంలో దాదాపు 21% వాటా కలిగి ఉంది. విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గింది. ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఈఆర్సీ వెల్లడించింది. విద్యుత్ కొనుగోలు వ్యయం గతంతో పోలిస్తే తగ్గిందని తెలిపింది. ఇక ట్రాన్స్మిషన్ మరియు పంపిణీ నష్టాలు కూడా తగ్గించామని అధికారులు చెబుతున్నారు. దీంతో విద్యుత్ వ్యవస్థ మరింత స్థిరంగా మారిందని తెలిపారు. అయితే ఇక్కడ ఒక పెద్ద సవాలు కూడా ఉంది. విద్యుత్ రంగంలో రెవెన్యూ లోటు పెరుగుతుందా? ఈఆర్సీ లెక్కల ప్రకారం విద్యుత్ ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయం 40,659 కోట్లు మాత్రమే. కానీ అవసరమైన మొత్తం 50,242 కోట్లు. అంటే మొత్తం 9,583 కోట్ల లోటు. లోటును ఎలా భర్తీ చేస్తారు? ఈ లోటును భర్తీ చేయడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటామని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తెలిపింది. వినియోగదారులపై భారం పడకుండా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. ఉచిత విద్యుత్ పథకం ప్రభావం. తెలంగాణలో అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కూడా విద్యుత్ రంగంపై ప్రభావం చూపుతుంది. ఈ పథకం వల్ల ఫిబ్రవరి నాటికి 5.44 కోట్ల జీరో బిల్లులు జారీ అయ్యాయి. ప్రభుత్వ సబ్సిడీ. ఈ పథకం అమలుకు ప్రభుత్వం భారీ సబ్సిడీ ఇస్తోంది. ఇప్పటి వరకు 1930 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం చెల్లించింది. ఈ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. వినియోగదారులపై భారం వేయకుండా ప్రయత్నిస్తామని తెలిపింది. కరెంట్ ఛార్జీల పెంపు ప్రస్తుతం లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తు పరిస్థితి. అయితే విద్యుత్ వినియోగం ఇంకా పెరుగుతూనే ఉంది. కొత్త ఇండస్ట్రీలు వస్తున్నాయి, కొత్త కనెక్షన్లు పెరుగుతున్నాయి. దీంతో భవిష్యత్తులో విద్యుత్ రంగం ముందు కొత్త సవాళ్లు ఉండే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలకు ఇది ఒక పెద్ద ఊరట వార్త. కరెంట్ ఛార్జీలు పెరుగుతాయనే భయం ప్రస్తుతం అవసరం లేదు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపు లేదు. అయితే విద్యుత్ వినియోగం పెరుగుతున్న ఈ పరిస్థితిలో భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలి.